అధికారంలోకి వచ్చినాక విద్యా వ్యవస్థలన్నీ నాశనం చేయడం మొదలుపెట్టినారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినారు, దాన్ని నాశనం చేసినారు. ఇక మంచి పనులు జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో మెడికల్ కాలేజెస్, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈరోజు దానిలోకి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుందని చెప్పేసి దానిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి పీపీఏ పద్ధతిలో కుట్ర చేస్తున్నారు. దీన్ని ఆపడానికి ఈరోజు ప్రజల మద్దతు కోరుతూ 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం మొదలుపెట్టి ఈరోజు మేమందరం కూడా ఆర్లగడ్డలో కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. రేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది జరగనీయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ దీని గురించి పోరాడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద కుట్రకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో అన్ని పేర్లు మార్చుకుంటా ఈరోజు ముఖ్యంగా సచివాలయం అనేది ప్రతి ఒక్కరికి దగ్గరైన పేరు. గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయాలు కాదు. ఈరోజు ఎంత దరిద్రం కాకపోతే దానిని మార్చేసి విజన్ యూనిట్ అంట. అదేమన్నా పేరా? కనీసం ప్రజలకు అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తోనే పెట్టారు సచివాలయం అనే పేరు. ఈరోజు నువ్వు దాన్ని మళ్ళీ విజన్ యూనిట్ అంటే నువ్వే ఒప్పుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉందని? ఈరోజు గాంధీ గారు కలగనేది ఏంది? ప్రతి గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలనేది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈరోజు దాన్ని కూడా పేరు మార్చి దిక్కుమాలను రాజకీయాలు చేస్తూ ఉన్నారు.